మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మరి డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎటువంటి డైట్ తీసుకుంటే మంచిది అనే విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. సో మరి మనతో పాటు ఉన్నారు 8 ఇయర్స్ క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న డైటీషియన్ పావని గారు. పావని గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. హాయ్. పావని గారు, సో డయాబెటీస్ అంటే కామన్ అయిపోయింది అసలు ఇవాళ రేపు. సో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది సఫర్ అవుతున్నారు. అవును. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మెయిన్గా ఏంటంటే ఫస్ట్ రైస్ బంద్ చేస్తే మనకి ఇది కంట్రోల్లోకి వచ్చేస్తుంది. చాలామంది చెప్తూ ఉంటారు కూడా, నాకు డయాబెటీస్ స్టార్ట్ అయింది, నేను రైస్ మానేసాను, చపాతీలే తీసుకుంటాను అని అంటూ ఉంటారు. నిజంగా రైస్ మానేసి చపాతీ తీసుకుంటే డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుందంటారు అసలు? ఇందులో వచ్చేసి డయాబెటీస్ కంట్రోల్లో వస్తుందని నేను చెప్పలేను, కానీ ఇప్పుడు రైస్ ఎంత తీసుకుంటారో దాని బదులు 4-5 చపాతీలు తీసుకుంటే కనుక అసలు కంట్రోల్లోకి అయితే రాదు. ఇక్కడ ఏంటంటే రైస్ కానీ, చపాతీ కానీ, గోధుమ రవ్వ కానీ, కొర్రలు కానీ, వీటన్నిటిలో సేమ్ క్యాలరీస్ ఉంటాయి. అంటే ఒక కప్పు రైస్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో ఒక కప్పు మిల్లెట్స్లో కూడా అన్ని క్యాలరీస్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఒక కప్పు రైస్ తీసుకుంటే మనకు ఆకలి అనేది సరిపోదు. ఓకే, అదే మిల్లెట్స్ తిన్నాం అనుకోండి, అందులో ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనకేంటంటే ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ ఉంటుంది. అదొకటే డిఫరెన్స్. బట్ మన వాళ్ళు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు రైస్ బదులుగా చపాతీస్ 3-4 తినేస్తూ ఉంటారు. బట్ ఎంత చేసినా షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక్కడ బ్యాలెన్స్డ్ మీల్ ఇంక్లూడ్ చేయాలి. అంటే లైక్ ఏంటంటే చపాతీ ఉండాలి, దాంతోపాటు వెజిటేబుల్స్ ఉండాలి, ఏదైనా ఒక ప్రోటీన్, దాల్ కానీ, సోయా చంక్స్ కానీ, పన్నీర్ కానీ కొద్దిగా కంపల్సరీ ఇంక్లూడ్ చేస్తూ ఉంటేనే ఆ బ్యాలెన్స్డ్ మీల్తో షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లోకి వస్తాయి. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బై ద ఎండ్ ఆఫ్ ద డే మన బాడీకి ఎంత గ్లైసమిక్ లోడ్ అనేది ఇచ్చామనేది ఇంపార్టెంట్. అంటే కార్బ్ లోడ్. వెజిటేబుల్స్ అంటే కొంతమందికి ఏంటంటే ఉడకబెట్టింది తినాలని అనుకుంటారు, లేకపోతే పచ్చి కూరగాయలే తినాలని అనుకుంటారు. ఎక్కడా లేదండి, పచ్చి కూరగాయలే తినాలి, అలాగే డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుందని చెప్పేసి మీరు కర్రీ లాగానైనా చేసుకొని తీసుకోవచ్చు. బట్ ఏంటి అంటే ఆయిల్ తక్కువ వేయడం కానీ అలా మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే అక్కడ మనకు వెజిటేబుల్ కర్రీ కంపల్సరీ ఎక్కువ ఫైబర్ వచ్చేస్తుంది. ఇక్కడ ఒక చపాతీ తీసుకున్నంత మాత్రం క్యాలరీస్ వచ్చేస్తాయి. ఇలా బ్యాలెన్స్డ్గా మనం ప్లాన్ చేసుకుంటే షుగర్ అనేది కంట్రోల్లోకి వచ్చేస్తుంది. రైస్ మానేసి చపాతీ తింటే షుగర్ అనేది కంట్రోల్లోకి రాదు. సో అంటే క్వాంటిటీ అండ్ అలాగే క్వాలిటీ ఫుడ్ అనేది ఇంపార్టెంట్. క్వాంటిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో రైస్ ఇంత తిన్నాం కదా, దానికి ఈక్వల్ గా 4 చపాతీలు తింటే ఏం కంట్రోల్లో ఉండదు. ఎందుకంటే అది పిండి పదార్థమే, ఇది పిండి పదార్థమే. ఇంకోటి ఏంటంటే అందులో సేమ్ క్యాలరీస్ ఉంటాయి. అసలు యాక్చువల్గా పిండి పదార్థంలో ఆల్మోస్ట్ సేమ్ క్యాలరీస్ ఉంటాయి. సో ఇది ఒకటి మనం దృష్టిలో పెట్టుకొని రైస్ బదులుగా 1.5 చపాతీ, దాంతోపాటు వెజిటేబుల్ అంటే ఒక ఫైబర్ ఇంక్లూడ్ చేస్తూ మనం మేనేజ్ చేసుకుంటే షుగర్ అనేది కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అండ్ అలాగే చాలా మంది ఏంటంటే ఇప్పుడు టీ కాఫీలు బాగా అలవాటు ఉంటుంది వాళ్ళకి. సో దాంట్లో షుగర్ కంపల్సరీ వేసుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళు డయాబెటిక్ అవుతారో అప్పటి నుంచి ఓకే, నేను షుగర్ బదులు ఇంకేదన్నా యూస్ చేయొచ్చు, బెల్లం కానీ లేకపోతే హనీ కానీ ఇలా యూస్ చేస్తే కొంచెం తక్కువ అవుతుందని వాళ్ళ నమ్మకం. మరి అది నిజమే అంటారా? అది కూడా నేను కరెక్ట్ అని చెప్పలేనండి. ఎందుకంటే టీ పొడిలో, కాఫీ పొడిలో మనకి క్యాలరీస్ దొరకవు. మనకు వచ్చే క్యాలరీస్ మిల్క్ నుంచి, షుగర్ నుంచే వస్తాయి. షుగర్ కానీ, తేనె కానీ, బెల్లం కానీ సేమ్ గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది. మళ్ళీ అది కూడా స్వీటే కదండి. తేనె కూడా స్వీటే, బెల్లం కూడా స్వీటే, చక్కెర కూడా స్వీటే. కానీ మైక్రో న్యూట్రియంట్స్ డిఫరెన్స్. అంటే మనం బెల్లం తింటే మనకు ఐరన్ వస్తుంది, తేనె యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి హనీలో. సో ఇక్కడ బట్ క్యాలరీస్ మాత్రం సేమే. షుగర్ మానేసి బెల్లం, తేనె తీసుకున్నంత మాత్రాన అయితే మళ్ళీ షుగర్ అయితే కంట్రోల్ అవ్వదు. బట్ ఒకవేళ అలా తీసుకుంటున్నారంటే క్వాంటిటీ చాలా తగ్గించి తీసుకోవచ్చు. తేనె కానీ, బెల్లం కానీ. ఒకవేళ హై షుగర్ లెవెల్స్ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు కంప్లీట్గా ఈ 3 అవాయిడ్ చేస్తేనే షుగర్ అనేది కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే చాలా మందికి టీ, కాఫీ తీసుకోకపోతే హెడేక్ లాంటిది కూడా ఫీల్ అవుతూ ఉంటారు. బెటర్ వాళ్ళు ఈ 3 అవాయిడ్ చేసేసి షుగర్ లేకుండా, తేనె, బెల్లం లేకుండా అలవాటు చేసుకుంటేనే లాంగ్ ప్రాసెస్లో హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు వెజిటేబుల్స్, అంటే కొంతమంది ఇట్లా పచ్చియే తినాలని డైట్ అంటే అదే అని అనుకుంటారు. సో అంటే దాన్ని మనం కర్రీలాగా చేసుకుని కూడా తింటే మరి డైట్ కిందకే వస్తుందంటారా? వెజిటేబుల్స్ అనేది కర్రీలాగా చేసి తీసుకోవచ్చు, దాంట్లో అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. పచ్చి కూరగాయలే తింటే హెల్త్ బెనిఫిట్స్ వస్తాయని ఏం లేదండి. కర్రీలాగా చేసి కూడా తీసుకోవచ్చు. బట్ మేక్ షూర్ దట్ ఇక్కడ ఏంటంటే మనం ఆయిల్ యాడ్ చేస్తాం, స్పైసెస్ యాడ్ చేస్తాం, మసాలాలు, ఆయిల్ తగ్గించేసి నార్మల్గా కూరగాయ ఎలా వండుకోవాలి అలా వండుకుంటే కనుక కంపల్సరీ ఈ వెజిటేబుల్ కర్రీని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దాని నుంచి కూడా మనకు ఫైబర్ అనేది కంపల్సరీ వస్తుంది. పచ్చి కూరగాయలే తినాలని ఏమీ లేదండి. కీరా, క్యారెట్ అలా ఇంక్లూడ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఏ వెజిటేబుల్ని మనం బ్లేమ్ చేయలేము.
దుంపలు అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటారు డయాబెటీస్ వాళ్ళకి. అది కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, అందులో కూడా మనకి కాంప్లెక్స్ కార్బ్స్ దొరుకుతాయి. సో దుంపలు అవాయిడ్ చేయకుండా వీక్లీ వన్స్ అలా ఇంక్లూడ్ చేసి అన్ని వెజిటేబుల్స్ని ఇంక్లూడ్ చేస్తేనే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మనకి. సో ప్రతి ఒక్క వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. డయాబెటీస్ వల్ల ఏది అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఏంటంటే ఇప్పుడు ఆలుగడ్డ తీసుకోవాలి, ఇవన్నీ తీసుకోవాలని చెప్పేసి ఇమీడియట్గా చాలామంది ఏం చేస్తారంటే డైలీ అదే తీసుకుంటూ ఉంటారు. అది అవాయిడ్ చేసేసి వీక్లీ వన్స్ అలా ఇంక్లూడ్ చేస్తే ఏం కాదు. సో రెగ్యులర్గా తీసుకోకుండా. సో అంటే ఫైనల్గా ఇప్పుడు షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే ఎలాంటి డైట్ తీసుకోవాలంటారు? ఫస్ట్ వచ్చేసి మెయిన్గా వాళ్ళు వాటర్ ఇంటేక్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలండి. మినిమం 2 to 3 లీటర్స్ వాటర్ ఇంటేక్ అయితే కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. అండ్ ఏదైనా ఒక వర్కౌట్ అనేది ఉండాలి. వర్కౌట్ కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ లేకపోతే వాకింగ్ కానీ కంపల్సరీ చేస్తూ ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ డైలీ వాళ్ళు 45 మినిట్స్ అనేది కంపల్సరీ ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. లెట్స్ కమ్ టు ద డైట్ పార్ట్. డైట్ వచ్చేసరికి మెయిన్గా మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు రైస్ మానేసి చపాతీ కంపల్సరీ వాళ్ళు తీసుకోవచ్చు, బట్ క్వాంటిటీ అనేది కంట్రోల్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకోవాలి. ప్రతి మీల్లో వెజిటేబుల్స్ ఉండాలి. దాల్ అనేది కంపల్సరీ ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి పీనట్స్ అనుకుంటాం అని, మీకు పల్లీలు ఉంటాయి. పల్లీలు ఇవన్నీ ఏంటంటే ఎక్కువ మోతాదులో చట్నీ ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. సపోజ్ ఇడ్లీ తీసుకుంటారు, ఇడ్లీతో పాటు చట్నీ తీసుకుంటారు, బట్ అక్కడ దాంతో పాటు వెజిటేబుల్ యాడ్ చేస్తే ఇంకా బెటర్. బట్ చట్నీ క్వాంటిటీ పల్లీ చట్నీ బదులుగా టమాటా చట్నీ కానీ పుదీనా చట్నీ కానీ గ్రీన్ చట్నీస్ ఇంక్లూడ్ చేస్తే కూడా మనకు ఫైబర్ అనేది అందుతుంది. ఇలా మనకు ప్రాపర్గా బ్యాలెన్స్డ్ మీల్ ఇంక్లూడ్ చేసుకుంటూ కార్బ్స్ క్వాంటిటీ కంట్రోల్ చేసుకుంటూ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. పండ్లు కూడా అవాయిడ్ చేయాలని చాలా మంది అనుకుంటారు. పండ్లేమి అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. యాపిల్, గోవా, పియర్స్, పపాయ, ఆరెంజ్, స్వీట్ లైమ్ ఇవన్నీ తీసుకోవచ్చు. అలా అవాయిడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మెయిన్గా క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్. ఒక షుగర్ పేషెంట్ డైలీ 100 grams ఆఫ్ ఫ్రూట్స్ అనేది తీసుకోవచ్చు, బట్ మన వాళ్ళు ఏంటంటే యాపిల్ తీసుకోవచ్చు అని చెప్పేసి 2-3 యాపిల్స్ ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా 100 grams ఆర్ 120 grams క్వాంటిఫైడ్గా ఫ్రూట్స్ అనేది తీసుకుంటే అన్ని ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయొచ్చు. సీజనల్ ఫ్రూట్స్ కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాంగోస్ అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటారు, అలా అవాయిడ్ చేయాలి. 2-3 పీసెస్ ఇంక్లూడ్ చేస్తే ఏం కాదు. క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్. కార్బ్ లోడ్, మనం గ్లైసమిక్ లోడ్ బాడీకి ఎంత ఇచ్చాం పర్ డే అనేది ఇంపార్టెంట్ అనమాట. సో అంటే తీసుకో అన్నారు కదా అని చెప్పి 2-3 ఫ్రూట్స్ అవన్నీ ఎక్కువ తీసుకోవద్దు. అంటే ముందు జాగ్రత్తగా మేమేం చెప్తామంటే బెటర్ టు అవాయిడ్ అని చెప్తాం, సమ్ టైమ్స్ ఇంక్లూడ్ చేయండి అని చెప్తాం. సో మోస్ట్లీ ఏంటంటే చాలా మందికి ఆ సీజనల్ వచ్చిందంటే ఆ ఫ్రూట్స్ తినాలని ఉంటది. ఎగ్జాక్ట్లీ. సో ఒక 3-4 పీసెస్ తింటే ఏం కాదండి. సో అట్లానే 3-4 ఫ్రూట్స్ తినకూడదు. బెటర్ టు అవాయిడ్ అని ఎందుకు చెప్తామంటే ఇప్పుడు ఎస్ డైటీషియన్ అలౌడ్ మీ టు హ్యావ్ మ్యాంగోస్ అని చెప్పేసి దే విల్ హ్యావ్ సో మెనీ మ్యాంగోస్, చాలా ఎక్కువ మ్యాంగోస్ తినేస్తూ ఉంటారు. ఏం కాదు, నా షుగర్ కంట్రోల్లోకి వచ్చేసింది అని చెప్పేసి. అలా కాకుండా ఏది తీసుకున్నా క్వాంటిఫైడ్గా తీసుకొని మెయింటైన్ చేస్తే వాళ్ళకి కాంప్లికేషన్స్ తగ్గుతాయి. అంటే ఎక్కువ డోస్ హై షుగర్స్ అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది బాడీకి. దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, న్యూరోపతి, నెఫ్రోపతి ఇలా చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఇవన్నీ ఓవర్కమ్ చేయాలి అంటే కంపల్సరీగా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవాలి. క్వాంటిఫైడ్ న్యూట్రిషన్, బ్యాలెన్స్డ్ మీల్ ఇంక్లూడ్ చేస్తూ డైలీ 45 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేస్తే కనుక వాటర్ ఇంటేక్ కూడా చాలా మెయిన్. ఇలా ఇంక్లూడ్ చేసి మెయింటైన్ చేస్తే కనుక కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. హెల్దీ లైఫ్ కూడా లీడ్ చేయొచ్చు. ఓకే అండి పావని గారు. సో డయాబెటీస్ పేషెంట్స్ ఫుడ్ ఎలా తీసుకోవాలి, సో వాళ్ళ షుగర్ లెవెల్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఫుడ్తో అని చాలా క్లియర్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.